మొట్టమొదట సృష్టించిన ఆది మానవులు, ఆయన వాళ్ళని ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతా ఉంది. ఎంతో ఆనందంగా వాళ్ళని దేవుడు ఉంచాడో కూడా మనకు అర్థమవుతా ఉంది. ఒక చక్కటి ఏదైనా మనం వేశాడట, సకల విధాలైన ఫలవృక్షాలు అందులో ఉన్నాయి. అంతేకాదు అందులో జీవవృక్షాన్ని కూడా దేవుడు నాటాడు. అంతేకాదు మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు కూడా దేవుడు నాటాడు. ఇవన్నీ దేవుడు ఉంచి మొట్టమొదటి దంపతులైన ఆదాము అవ్వల్ని అందులో పెట్టి నిలబెట్టి, మీరు ఇక్కడ ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అనే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఇచ్చిన తరువాత దేవుడు తన మాట వింటారో లేదో అని వాళ్ళని మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలవృక్షాన్ని ఇప్పుడు తినద్దు అని చెప్పాడు. చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ చక్కటి ఆనందకరమైన జీవితంలో, ఆ సౌభాగ్యవంతమైన జీవితంలో నెమ్మదిగా ఒక సంతోషంతో కూడుకున్న ఆ భార్యాభర్తల మధ్యలోకి సాతాను ఎంటర్ అయ్యాడు. సాతాను ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో దేవుడు ఏది తినవద్దన్నాడో దాన్ని తినిపించడానికైనా ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాడు. పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, సాతాను అనేవాడు అబద్ధికుడు, వాడు అబద్ధాలకు జనకుడు. అలాంటి వాడు అబద్ధాలు చెబుతాడు కాబట్టి ఇక్కడ కూడా పాపం చేయడమే వాడు లక్షణం అట. అపవాది ఏంటంట, పాపం చేయడమే వాడి లక్షణం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు సాతాను క్రియలు లయపరుస్తూ దెయ్యాలను వెళ్ళగొడుతూ ఆయన ఈ లోకంలో సంచరించడమే కాకుండా ఆయన సేవకు ఏర్పాటు చేసుకున్న బిడ్డలతో కూడా చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దెయ్యాలను వెళ్ళగొట్టండి అని చెప్పాడు. హల్లెలూయా. అంత చక్కటి జీవితాన్ని సాతాను ఏం చేసింది అంటే పాడు చేసింది. ఎప్పుడైతే దాని మాట విన్నారో వాళ్ళు దిగంబరులు అయిపోయారు, వారి మహిమను కోల్పోయారు. ఎంత దురావస్థకి వెళ్ళిపోయారో చూడండి దేవుని బిడ్డలారా. అక్కడి నుండి వాళ్ళు ఆ చక్కటి ఏదైనా వనములు, ఆ సమృద్ధిగల స్థలం నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. ఇంకా ఆ జీవాన్ని పొందడానికి కానీ ఆ జీవవృక్ష ఫలాలు తినడానికి కానీ అర్హత లేని వాళ్ళు అయిపోయారు. ఆ తర్వాత బయటికి వచ్చిన వాళ్ళ జీవితం ఎంత దౌర్భాగ్యంగా ఉంది అంటే, బరువు, కష్టం, భారం, ఇదే మాట కనబడతా ఉంది. వేదన పడతారు, నువ్వు వేదన పడతావు అని స్త్రీతో చెప్తున్నాడు దేవుడు. నువ్వు బరువు మోస్తావు, కష్టపడి జీవనం సాగించాలి. ఒక శాపగ్రస్తమైన జీవితంలోనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదంతటికీ కారణం ఎవరు అంటే దెయ్యాలు. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సాతాను క్రియలు అయిపరచడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున లోకంలో ఒక మనుషులు భయంకరంగా తయారవ్వడానికి కారణం ఏంటి అంటే వాడి వెనకాల ఉన్న దెయ్యాలు. ఒక వ్యక్తి, మనం యేసుక్రీస్తు ప్రభువారి దినముల్లో అనేక దెయ్యాలు పట్టేయడం వల్ల వాడు ఏం చేస్తాడు అంటే కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు. వాడికి వాడే గాయపరుచుకుంటున్నాడు, ఇతరులను గాయపరుస్తున్నాడు. అలాంటి భయంకరమైన దుస్థితికి వెళ్ళిపోయాడు. ఆఖరికి శ్మశానమే అతని ఇల్లు అయిపోయింది. ఎండకి ఎండుతున్నాడు, వానకి తడుస్తున్నాడు. ఇలాంటి చీకటి జీవితంలో జీవిస్తున్న అతని దగ్గరికి వెళ్ళి యేసయ్య ఏం చేశాడు, ఆ దెయ్యాల నుండి విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మన దేవుడు సాతాను క్రియలు లయపరుస్తాడు అని గుర్తించి ప్రతి చీకటికి, చెడుకి, బాధకి, వేదనకి కారణమైన దుర్రాత్మ క్రియని యేసు నామములో తొలగించాలి, బంధించాలి, వాటిని పారగొట్టాలి. అందుకనే దేవుడు అన్నాడు, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి ఏం చేస్తాడు, పారిపోతాడు. వాడిని ఎదిరించండి, వాడి క్రియని ఎదిరించండి, వాడు చేసే కార్యాలన్నీ మీరు ఎదిరించండి. అప్పుడు మీరు చక్కటి జీవితాన్ని జీవించగలుగుతారు. హల్లెలూయా. ఎంత చక్కటి జీవితాన్ని దేవుడు వారికి ఇచ్చాడు అంటే, ఆనందకరమైన జీవితం, సంతోషదాయకమైన జీవితం, అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు. భారం లేదు, బరువు లేదు, వేదన లేదు.
కానీ ఎప్పుడైతే వాళ్ళు సాతాను మాటకు లోబడ్డారో ఒక వేదనకరమైన జీవితంలోనికి నెట్టివేయబడ్డారు. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు చెప్తున్నాడు, నేను సాతాను క్రియలు లయపరచడానికి ప్రత్యక్షమైన. ఈ రోజున చూడండి, లోకంలో ఎన్ని భయంకరమైన సంఘటనలు. ఒక ఫోన్ కాల్ నాకు వచ్చింది. ఒక భర్త చక్కటి 2 బిడ్డలు, 2 అందమైన బిడ్డలను కలిగి ఉన్నాడు, చక్కటి భార్య. కానీ జీవితాన్ని అతడు ఎలా నాశనం చేసుకుంటున్నాడంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకునే భయంకరమైన చీకటిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అయ్యో, రేపొద్దున నా పిల్లల భవిష్యత్తు ఏంటి, తర్వాత నా కుటుంబం నిలబట్టుకొని, అంటే ఆ జ్ఞానం, ఆ జ్ఞప్తి మరిచిపోయి, తెలివిని మరిచిపోయి పాడైపోతున్నారు. కారణం ఏంటి అంటే దెయ్యాలు పట్టడం వల్ల. ఒక వ్యక్తి మీద దెయ్యాల యొక్క ప్రభావం ఉన్నప్పుడు అతడు జీవితాన్ని నాశనం చేసుకుంటాడు, కుటుంబాన్ని నాశనం చేసేస్తాడు, పిల్లల జీవితాలను నాశనం చేసేస్తాడు. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియని ఒక భయంకరమైన మైకంలో ఉంటాడు. ఇలా ఈ స్థితి, ఈ దుస్థితి ఎందుకు దాపురిస్తుంది అంటే దేవుడి దగ్గరికి రాక, దేవుడి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరని దెయ్యాల నుండి విడుదల పొందుతారు. ఒక వ్యక్తి దేవుడి దగ్గరైనా ఉండాలి, దెయ్యం దగ్గరైనా ఉండాలి. దేవుడి దగ్గర లేడు అంటే అట్టి వారిని దెయ్యాలు పట్టుకుంటాయి. దెయ్యాలు పట్టుకుని వాళ్ళని విలవిలలాడిస్తాయి, రకరకాలుగా చీకటిలోకి చెడులోకి తీసుకుని పోతాయి. అప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, ఇప్పటి వరకు మంచిగానే ఉన్నారు కదా, అయ్యో ఈ కుటుంబం ఇంతవరకు బాగానే ఉండేవారు కదా అని మనం వాళ్ళ గురించి ఆశ్చర్యంగా అబ్బురంగా చెప్పుకునేలాగా వాళ్ళ స్థితి పాడైపోతూ ఉంటుంది, నాశనం అయిపోతూ ఉంటుంది. అందుకనే ప్రతి మనిషి కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడే దెయ్యపు క్రియలు అనేవి తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గర ఉండడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి. అందుకనే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నీ ముఖ కాంతియే, నీ బాహువే నాకు విజయాన్ని కలుగజేస్తుంది. అందుకనే నీ పాదాల దగ్గర కూర్చుంటాను. నీ పాదాల దగ్గర నాకు కూర్చున్నప్పుడల్లా నాకేమొస్తుంది అంటే దుర్రాత్మల మీద నేను విజయాన్ని పొందుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, దేవుని దగ్గర ఉండేవాళ్ళు ఎంత ధన్యులు అంటే ఆయన ముఖకాంతి ప్రకాశిస్తున్నప్పుడు ఆ ముఖకాంతిలోనే మనకు ఆలోచనలు జరుగుతాయి, మనకు ప్రేరేపణలు వస్తాయి. దేవుని బిడ్డ నిశ్చయంగా దేవుడు అట్టి వారిని చక్కటి మార్గాలలో, నీతి మార్గాలలో ఆయన నడిపిస్తూ ఉంటాడు. చక్కటి త్రోవలలో వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఈ రోజున నిజదేవుడిని తెలుసుకోక కొందరు బాధపడతా ఉంటే, కొందరికి దేవుడు తెలుసున్న దేవుడు దగ్గర కూర్చోక, ఆయన ముఖకాంతిలోకి రాక, ఆయన బాహు దగ్గరికి రాక, ఆయన నీడ దగ్గరికి రాక దుర్రాత్మలకి వాళ్ళు అవకాశం ఇచ్చిన వాళ్ళు అయిపోతున్నారు, దెయ్యాలకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అయిపోతున్నారు. అందుకనే వాళ్ళ జీవితాలతో సాతాను ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆటలాడుతూ ఉన్నాడు. అందుకని కీర్తనాకారుడు 128వ కీర్తనలో చెబుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆ త్రోవలలో నడుచుకునే వాళ్ళు జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటే వాళ్ళు ధన్యత పొందారు అంటున్నాడు. వాళ్ళు ఏమయ్యారు? దేవుడికి భయపడుతున్నారు, దేవునికి భక్తి చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఏమవుతున్నారు అంటే దీవెన నొందుతున్నారు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఈ దీవెన పొందకపోవడానికి కారణం ఏంటంటే భయభక్తులు గలవాళ్ళు కట్ట ఒక కృప అనుగ్రహించబడుతుంది. చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. దేవుడికి భయపడేవాళ్ళు, దేవునికి భక్తి చేసేవాళ్ళు ఒక ప్రత్యేకమైన జ్ఞానాన్ని పొందుకుంటారు. అంతేకాదు, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారం అవుతుందట. పరిశుద్ధ దేవుని గూర్చి తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటున్నప్పుడే ఆ తెలివే మనకేం చేస్తుందంటే చక్కటి వివేచన ఇస్తుంది. ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి,
ఈ విషయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఆ వివేచన పరిశుద్ధ దేవుని గురించి తెలుసుకునే వాళ్ళకి అబ్బుతుంది. హల్లెలూయా. దేవునికి భయపడే వారికి, దేవునికి భక్తి చేసేవారికి జ్ఞానం అబ్బుతుంది. ఈ జ్ఞానం, ఈ తెలివి ఏం చేస్తుంది అంటే నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఆధారం అవుతుంది. అందుకని యాకోబు పత్రికలో దేవుడు చెప్తున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల వాళ్ళు ఏం చేయాలి, దేవుణ్ణి అడగండి. హల్లెలూయా. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయు. హల్లెలూయా. మీలో జ్ఞానం, దేనిలో జ్ఞానం కొదువుగా ఉందో దాని గురించి దేవుణ్ణి అడగండి. ఆయన ఎవరిని గద్దించాడు, కానీ ధారాళంగా దయచేస్తాడట. నిజమే, ఒక వ్యక్తికి ధారాళంగా జ్ఞానం కావాలి. బైబిల్లో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం, ఆయన పేరు సొలొమోను. ఆయనకి జ్ఞానం ఉంది అని మనం అందరం చెప్పుకుంటా ఉన్నాం. ఆయన ఎవరంట? జ్ఞానవంతుడు, మంచి జ్ఞానం ఉంది. కానీ అతని జ్ఞానం ఎంతవరకు ఉంది అంటే తన సామ్రాజ్యాన్ని అంతా నడిపించుకునే జ్ఞానం ఉంది. అందుకని అన్నాడు, ఇంత సామ్రాజ్యాన్ని దేవా నాకు ఇచ్చావు, దీన్నంతా నడిపించుకునే జ్ఞానం అడిగాడు. కానీ అతడు జీవితంలో ఓటమి చవి చూశాడు. అంటే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం కానీ, తర్వాత తాను ఈ లోకంలో తన జీవితాన్ని దేవునిలో కట్టుకునే జ్ఞానం కానీ అతనికి లేకపోవడం వల్ల అతడు తరువాత భక్తిహీనుడిగా, లేకపోతే ఒక దేవుణ్ణి విడిచిన వ్యక్తిగా, మనకి దైవ క్రమములో నడవని వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. నిజమే, దేవుని బిడ్డలారా, అన్నిటికీ ఒక ప్రత్యేకమైన జ్ఞానం కావాలి. అందుకనే దేవుడు అంటున్నాడు ధారాళంగా ఇస్తాడట. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవునిలో కట్టుకునే జ్ఞానం కావాలి. అంతేకాదు దేవుని బిడ్డలారా, సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం కావాలి. కుటుంబాలను నడుపుకునే జ్ఞానం కావాలి. తర్వాత సమాజంలో ఎలా మెలగాలి, ఏం చేయాలి అనే జ్ఞానం కావాలి. బిడ్డలున్న తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచే జ్ఞానం కావాలి. ఇలా ప్రతిదానికి జ్ఞానం అనేది సమృద్ధిగా కలగాలి. అందుకని ప్రతి విషయంలో జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే ధారాళంగా దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు ఈ సామెతల గ్రంథంలో 14 అధ్యాయములు అంటున్నాడు, ఒక స్త్రీ జ్ఞానవంతురాలైతే ఇల్లుని కట్టగలుగుతుంది అంటున్నాడు. స్త్రీ జ్ఞానం పొందుకుంటే ఏం కడుతుందట? ఇల్లుని కడుతుంది అంటాడు. అలాగే పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, నీవు జ్ఞానవంతుడు అయితే నీవు బలహీనమని ఘట్టమని భావించి నీ భార్యతో ఏం చేయగలవు? చక్కగా కాపురం చేయగలవు అంటున్నాడు. స్త్రీ బలహీనమని ఘట్టమని ఎంచి చక్కటిగా కాపురం చేయాలంటే దానికి ఒక ప్రత్యేకమైన జ్ఞానమే కావాలి అంటున్నాడు. ఇదే సామెతల గ్రంథంలో నువ్వు ఇతరులను రక్షించాలంటే నీకు జ్ఞానం కావాలి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదానికి కూడా జ్ఞానం కావాలి అంటున్నాడు. తర్వాత చూడండి 15వ అధ్యాయం 2వ వచనంలో, నీ నాలుక మనోహరమైన మాటలు పలకాలి అంటే ఏముండాలట? జ్ఞానం ఉండాలట. మంచి మాటలు పలకాలన్నా కూడా జ్ఞానం ఉండాలి. ఒక చక్కటి ప్రవర్తనలో జీవించాలి అంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం గలవాడు ఇతరులు చెప్పిన దాన్ని కూడా జాగ్రత్తగా వింటాడట. దానికి కూడా జ్ఞానమే ఉండాలి. ఇతరులు చెప్పింది జాగ్రత్తగా వినడానికి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. అంటే ధారాళంగా దేవుడు ఒక వ్యక్తికి ఏమిస్తాను అంటున్నాడు అంటే నేను జ్ఞానాన్ని ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దెయ్యపు క్రియలు లయపరచబడి దురాత్మ క్రియలు తొలగిపోయి భయభక్తులతో దేవుని సన్నిధిలో ఉండి జ్ఞానాన్ని పొందుకునే వాళ్ళు వారి జీవితాలని, వారి కుటుంబాలని, వారు సమస్తాన్ని కూడా నిలబెట్టుకునే చక్కటి పరిస్థితిని యేసు నామములో కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా మనం తొందరపడి ఏది చేయకూడదు. మనం ప్రార్థనలో కనిపెడుతున్నప్పుడు, దేవుని వైపు చూస్తున్నప్పుడు,
దేవుని పాదాలు పట్టుకుంటున్నప్పుడు ఆయనే తన బిడ్డలైన వారికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో ఎలా నడవాలో, ఎవరితో ఎలాగ మాట్లాడాలో అన్నిటికీ జ్ఞానం కావాలి, అన్నిటికీ జ్ఞానం కావాలి. దేవుని బిడ్డలారా, సాతాను క్రియలు ఈ యాకోబు పత్రిక అద్భుతమైన పత్రికగా దేవుడు పరిశుద్ధ గ్రంథములో పెట్టాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో పెట్టబడిన యాకోబు పత్రికలో అంటున్నాడు, నువ్వు అపవాదిని ఎదిరించు, అంతేకాదు నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించు అంటున్నాడు. హల్లెలూయా. జ్ఞానం అడిగి తీసుకో. దేవుని దగ్గర నుండి ఏమడిగి తీసుకోవాలట? జ్ఞానం అడిగి తీసుకో. అందుకని ఆ జ్ఞానవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మరలా తన కుటుంబాన్ని నిర్మించుకునే రీతి కానీ, తన జీవితాన్ని నిర్మించుకునే రీతి కానీ ఎంత అద్భుతంగా కనబడుతుంది అంటే, ఈ 128వ కీర్తనలో అతడు కష్టార్జితాన్ని అతడే అనుభవిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, చాలామంది బైబిల్లో దేవునికి ఇవ్వని వాళ్ళు, దేవుని లక్ష్య పెట్టని వారు, దేవుని వైపు చూడని వాళ్ళు కష్టపడతారు, కానీ వారి కష్టార్జితాన్ని వారు అనుభవించరట. అది చిల్లి సంచిలో వేసినట్టుగా వేయబడి అది వృధాగా పోతుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి మాత్రం తన చేతుల కష్టార్జితాన్ని అనుభవించడమే కాదు, దీవెనకరమైన జీవితాన్ని పొందడమే కాదు, ఒక మేలుని పొందుకుంటున్నాడు. అంటే మరలా తన జీవితాన్ని దేవునిలో కట్టుకోవడానికి, తన కుటుంబాన్ని దేవునిలో కట్టుకోవడానికి ఈ భయభక్తులు అనేవి ఎంతగా ఒక వ్యక్తికి కావాలో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్లో మనం చూసినప్పుడు దేవాది దేవుడు ఈ లోకంలో ఉన్న మానవాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నాడు. దేవుని ఆశీర్వాదం పొందని మానవుడు ఎవరైనా ఉన్నాడా అంటే ఎవ్వడూ లేడు. అందరికీ దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రతి వాళ్ళకి మేలు చేస్తాడు దేవుడు, ప్రతి వాళ్ళకి సంతోషాన్ని ఇస్తాడు దేవుడు, అందరికీ మేలు. అందుకనే దేవుడు అన్నాడు, నాకు నీతివంతులని అనీతివంతులని లేదు, నీతివంతుల మీద నేను వర్షాన్ని కురిపిస్తున్నాను, అనీతివంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాను. అందరికీ మేలు జరుగుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అయ్యా దేవుడి గురించి మీరు ఏమనుకుంటున్నారు? మానవులందరికీ సంతోషాన్ని ఇచ్చేవాడే దేవుడు, మానవులందరికీ ఆహారాన్ని ఇచ్చేవాడే దేవుడు, మానవులందరికీ మేలు చేసేవాడే దేవుడు. ప్రతి వారు కూడా దేవుని యొక్క దీవెనలు ప్రతి మనిషి మీదకి దిగి వస్తూ ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, భూ సంబంధమైన మేలులు ప్రతి వాళ్ళు పొందుతారు, కానీ పరసంబంధమైన దీవెనలు మాత్రం కొంతమందే పొందుకుంటారు. వాళ్ళు ఎవరు అంటే దేవుని అంగీకరించిన వారు, దేవుని రక్తాన్ని అంగీకరించిన వారు, దేవుని శక్తిని అంగీకరించిన వారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే పరసంబంధమైన దీవెనలు పొందుకుంటారు. దాని పేరే కృప. హల్లెలూయా. కృపని ఎవరైతే తీసుకుంటున్నారో వారందరూ ఏమవుతున్నారు అంటే పరసంబంధమైన దీవెనలు పొందుకుంటున్నారు. బైబిల్లో మనకిద్దరు కనబడుతున్నారు. ఎవరు అంటే షారా కనబడుతుంది, హగరు కనబడుతుంది. హగరుని దేవుడు దీవించాడా లేదా అంటే దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆమె చనిపోతున్న బిడ్డని దేవుడు నీరుని పంపి బ్రతికించాడు. ఆమెకి చాలా దీవెనలు వచ్చాయి. ఎంతగా దేవుడు దీవిస్తానని వాగ్దానం చేశాడంటే నీలో నుండి రాజులు పుడతారు. ఆమెలోంచి ఎవరు పుట్టారట? రాజులు పుడతారు. గొప్ప స్థితిని కలుగజేస్తానన్నాడు. అలాగే దేవుడు ఆశీర్వదించాడు. కానీ వారి ద్వారా దేవుడు రక్షణ అనుగ్రహించలేదు. వాళ్ళకి రక్షణ లేదు. వారిలో ఎవరైనా నమ్ముకున్న వాళ్ళకు మాత్రమే రక్షణ. కానీ షారా మాత్రం దేవుడు అంటున్నాడు, షారాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమెను దేవుడు దీవించింది భూ సంబంధమైన దీవెనల మట్టికే కాదు. అందుకని ఆమెలో నుండి అనేక జనాలు వచ్చారు. ఆ జనాల్లో ఉండే యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన జనముగా ఆ జనం ఎందుకు గుర్తింపబడ్డారంటే వారు దేవుని యొక్క కృపను పొందుకున్నారు.
ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, లోకంలో భూ సంబంధమైన దీవెనలు అందరూ పొందుకుంటారు, కానీ పర సంబంధమైన దీవెనలు ఎవరికి? కొందరికి మాత్రమే వస్తాయి. కృప పొంది ఆ కృపను కావాలి అని కోరుకున్న వాళ్ళకి పర సంబంధమైన దీవెనలు కలుగుతాయి. బైబిల్లో యాకోబు, యాసావు అనే వాళ్ళిద్దరు ఉన్నారు. యాసావు ఏం చేస్తాడంటే జ్యేష్ఠుడిగా పుట్టాడు, కానీ జ్యేష్ఠత్వ హక్కుని వదిలేసుకున్నాడు. యాకోబు అయితే దాన్ని తీసుకున్న తరువాత దేవుడు యాకోబుతో నడవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? యాకోబుతో ఉన్నాడు. యాసావట యాకోబు వచ్చి తర్వాత తన అన్నగారు తను చంపేస్తాడేమని భయపడి కొన్ని బహుమతులు ఇస్తామంటే నాకే చాలా ఉన్నాయి, ఇవి ఎందుకు అంటున్నాడు. అంటే భూ సంబంధంగా అతడు ఏమయ్యాడు? దీవించబడ్డాడు, కానీ అతడుకి దేవుడు లేడు. యాకోబుకైతే భూ సంబంధంగా దీవించబడ్డమే కాదు, అతడు దేవుని దయను పొందుకున్నవాడు. హల్లెలూయా. దేవుని కృపను పొందుకున్నవాడు. అందుకనే కీర్తన 45లో ఉంటుంది, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. దేవుని దయ పొందిన స్త్రీలలో ఎవరున్నారట? రాజుల కుమార్తెలు ఉన్నారట. అంటే రాజులు కదా, వాళ్ళకేం తక్కువ, వాళ్ళకేం కొదువా, వాళ్ళకి దేవుడు దయ ఏంటి? దేవుని బిడ్డలారా, వాళ్ళు రాజులు అయితే, వాళ్ళు గొప్పవాళ్ళు అయితే భూమి మీద వాళ్ళన్నీ పొందుకుంటారు, కానీ దేవుడు ఉండడు. అందుకనే దేవుడు అంటున్నాడు, కొందరు రాజులు స్త్రీలతో కూడా నేను ఉన్నాను, వాళ్ళు నా దయను పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనకున్న దీవెన ఏంటి అంటే మనము ఏదేనులో ఉన్నాం, దేవుడితో ఉన్నాం. పరసంబంధమైన దీవెనలలో మనం పాలివారమై ఉన్నాం. కాబట్టి మనము 2 కలిగి ఉండాలి. ఒకటేంటంటే దేవుని బిడ్డలారా, దురాత్మ క్రియలను పారద్రోలే వాళ్ళగా ఉండాలి, శాతాన్ని జయించే వాళ్ళగా ఉండాలి. రెండోది దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో సన్నిహితముగా ఉండి జ్ఞానాన్ని పొందుకునేవారిగా ఉండాలి. అప్పుడే పరసంబంధమైన దీవెనలు పొందుకోవడానికి పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, అయ్యా వచనాన్ని ఆశీర్వదించండి. అయ్యా నీ దివ్య గుణాలు, మంచి గుణాలు పొందుకొందురుగాక, శ్రేష్టమైన గుణాలతో నింపబడుదురుగాక. అయ్యా నిన్ను నమ్మిన బిడ్డలుగా దేవా, నాకు నీ మనస్సు ఇవ్వండి, నీ గుణాలు ఇవ్వండి అనే ప్రార్థనని బిడ్డలు ఎల్లప్పుడూ చేయుదురుగాక. తండ్రి పరసంబంధమైన జ్ఞానాన్ని పొందుకొందురుగాక. అయ్యా శాతాని క్రియను లయపరిచేవారిగా, ఎదిరించేవారిగా, దాన్ని తరిమేవారిగా చేయండి. ఆశీర్వదించండి ప్రభా, ఒక్కొక్కరిని దీవించండి, నీ కృప చేత ఆవరించండి, నీ ఆత్మ చేత నడిపించండి. అయ్యా తండ్రి, ఏదేను కుటుంబాలుగా ప్రతి కుటుంబం యేసు నామములో ఉండునుగాక. అయ్యా నీ ఆశీర్వాదాలతో తొలతూగుదురుగాక. అయ్యా భూ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి యేసు నామములో కలుగునుగాక. నీకు కృపకు పాత్రలు అవుదురుగాక. అయ్యా నీ దీవెనల చేత నడిపింపబడుదురుగాక. అయ్యా తండ్రి, వేదన భారము లేని అయ్యా సమాధానకరమైన జీవితాలు యేసు నామమున పొందుకొందురుగాక. ఆశీర్వదిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు మార్చ్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక ఏప్రిల్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 90322246.
224747. పరిశుద్ధ ఇన్ఫో 0072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.